హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అరుణాస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వ్లాగ్ వచ్చి డైలీ రొటీన్ అండి. మార్నింగ్ లేవడంతోనే బ్రష్లు చేసేసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం లైట్గా టీ అవన్నీ పెట్టించి అమ్మకైతే కూర్చున్నాము. ఇక మార్నింగ్ 7-7:30కే వీడియో కాల్ స్టార్ట్ అయిపోతుంది. మా తమ్ముడు వాళ్ళకి ఏంటంటే సింగపూర్లో అక్కడ మనకి 7 అంటే వాళ్ళకి 9:30 అవుతూ ఉంటుంది. అందుకే వాళ్ళైతే వీడియో కాల్ చేస్తారు, మాట్లాడతారు. డైలీ అంతే అండి, మార్నింగ్ మాట్లాడతారు. చిన్నోడు చూడండి వీడియో కాల్లో కూడా చూసి నన్ను ఎట్లా అరుస్తున్నాడో మీరు కూడా చూడండి. వీడియో అనేది కంటిన్యూ అవుతుంది. చిన్నయ్యా ఏంటిది చిన్నయ్యా అమ్ముదావే ఇటు అత్త 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 చిన్నయ్య ఇటు ఇగో ఇటు ఇటు అక్కడికి పోయినా వాడు కంటిన్యూ చేస్తాడు చూడు. అమ్మ అయితే 8 వరకు కూడా వెళ్ళిపోతుంది. అమ్మ ఏంటంటే కొత్తగూడెం నుంచి కొంచెం 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న జూలూరుపాడులో అయితే అమ్మ జాబ్ చేస్తుంది. అక్కడికైతే వెళ్ళాలి. రోజు కూడా బస్సు జర్నీ అనమాట. అందుకే మార్నింగ్ 8 లోపు బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ఇక మా వారు ఉంటే మాత్రం మా వారు బస్సు ఎక్కిచ్చేసి వస్తారు. మా వారు అయితే లేరండి, 2 డేస్ నుంచి అయితే డ్యూటీలోనే ఉన్నారు. నేను అందుకే అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను. ఇక అందరూ వెళ్ళిపోయిన తర్వాత అయితే ఉన్న గిన్నెలన్నీ కూడా అప్పుడే నేను కడుగుతానండి. ఎందుకంటే నైటే తోమ పెట్టేసుకుంటాం కదా. ఇక మార్నింగ్ లేచిన దగ్గర నుంచి టిఫిన్లు, టీలు అవన్నీ కూడా వాళ్ళకి బాక్సులు కట్టేసినాక వంట చేసినవి అన్నీ కూడా మిగిలిన గిన్నెలన్నీ కూడా నేను తోమేస్తాను. ఇక్కడ ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంట్లో అత్తకి వచ్చారు కాబట్టి ఇక్కడ చిన్నగా ఉందండి ప్లేస్, అసలు కంజెస్టెడ్గా ఉంది. గిన్నెలు తోమి పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదనమాట. ఒక్కోళ్ళు మాత్రమే అక్కడ నిల్చొని గిన్నెలు తోమడానికి అయితే ప్లేస్ ఉంటుంది. చాలా ఇబ్బందిగా ఉంటుందండి. అసలు కెమెరా ఎక్కడ పెట్టాలో కూడా నాకు అర్థం కాలేదు. అందుకే నేను వెనుక సైడు ఫోన్ అనేది పెట్టి మీ వీడియో అనేది షూట్ చేస్తున్నాను. చాలా ఇబ్బందిగా ఉంటుందండి గిన్నెలు తోమేటప్పుడు మాత్రం. అందుకే ఎప్పుడు పడిన గిన్నెలు అప్పుడే నేను తోమేస్తూ ఉంటాను. ఎందుకంటే కొంచెం అమ్మకి రైట్ హ్యాండ్ కూడా పెయిన్ ఇంకా తగ్గలేదు. పెయిన్ ఎందుకు వస్తుందో ఏమో చాలా మందిని అడిగానండి. టెస్ట్ చేయించడం వల్ల ఏమన్నా పెయిన్ వస్తుందా అని. అంటే కొంతమందికి పెయిన్ ఉంటుందంట నరం అనేది, కొంతమందికి అసలు పెయిన్ ఉండదంట అండి. 3-4 డేస్ తగ్గిపోతుందంట. అమ్మకి దగ్గర 10 డేస్ పైనే అవుతుంది. అయినా సరే రైట్ హ్యాండ్ అనేది పెయిన్గానే ఉంది అని చెప్తుంది. ఇక నేనే గిన్నెలు కూడా నేను తోముతున్నాను. ఒక పక్క వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేస్తానండి. ఇక ఆ పని కూడా అయిపోతూ ఉంది. అందులో ఈ చలికాలం కూడా అసలు టైం కూడా స్పీడ్గా అయిపోతుంది అనిపిస్తుందండి. ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. మరి నాకే అనిపిస్తుందా, మీకు కూడా అనిపిస్తుంది? నాకే కారణంలో చెప్పండి. అందరూ వెళ్ళిపోయినాక ఈ పనులని చేసుకొని కొంచెం స్నానం చేసుకొని కొద్దిసేపు కొంచెం రిలాక్స్ కూర్చోనేసరికి మళ్ళీ 4 అవుతూనే ఉందండి. అసలు నాకు అర్థం కావట్లేదు టైం ఎందుకు ఎంత స్పీడ్గా అయిపోతుందో అనిపిస్తుంది నాకు. ఇక మళ్ళీ ఇంట్లో పని అవి ఇవి పిల్లలు అమ్మ వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ టీ పెట్టి ఇవ్వడము, పిల్లగాడికి ఏమన్నా స్నాక్స్ ఇవ్వడము. వాడు మళ్ళీ ట్యూషన్కి వెళ్ళిపోతాడు అనమాట. 10th క్లాస్ కాబట్టి ట్యూషన్కి వెళ్ళిపోతున్నాడు. 9-9:30 వరకు వస్తాడు నైటు. మళ్ళీ నైట్ రేపటికి ఏం కూరగాయలు ఇవన్నీ చూసుకునేసరికి కూడా నాకు ఈ డే అంతా అయిపోతున్నట్టు స్పీడ్గా అయిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇక మా తమ్ముడు వాళ్ళు కూడా ఉండి ఒక్కసారి వెళ్ళిపోయేసరికి ఇంకా ఇంట్లో ఒక్కదాన్ని ఉండాలంటే బోరు కొడుతుంది. ఇక చిన్నపిల్లలు అలవాటు అయితే అలానే ఉంటుంది కదండి. ఇక కొంచెం ఎండ కూడా రావట్లేదండి. ఎందుకో అటువైపు ఆంధ్రాలో తుఫాన్ అని చెప్తున్నారు. మన వైపు అయితే తెలంగాణలో అంతా మబ్బుగా ఉంటుంది. చలి తక్కువగానే ఉంది కానీ మబ్బుగా ఉంటుంది. ఎండ అస్సలు ఉండట్లేదు. ఇక పనులన్నీ కూడా స్పీడ్గా అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. ఇక అమ్మకి బాబుకి అయితే బాక్స్ కట్టాలి రోజు మార్నింగ్. ఇక వాళ్ళ కోసం అయితే రైస్ వండేసాను.
బెండకాయ టమాటా కూడా పెట్టేశాను. ఇది ఫస్ట్ మీకు చూపించాల్సి, ఎందుకంటే రైస్ నిండుగా ఉంది కదా అనేసి అనుకోకండి. ఇది అసలు ఫస్ట్ మీకు చూపించాల్సింది, కాకపోతే నేను లాస్ట్లో ఇది యాడ్ చేశాను. బెండకాయ టమాటా అయితే వండానండి. బెండకాయ టమాటా అంటే మా చిన్నోడు అస్సలు తినడండి, వాడికి ఎందుకో నచ్చదు. ఫ్రై చేయమంటాడు కానీ బాక్స్లలో ఫ్రై అంటే ఏం బాగుంటుంది, అందుకే నేను టమాటా వేసానండి. ఇక రేపు మార్నింగ్ ఏం కర్రీ చేయాలో కూడా ముందే ప్రిపేర్ చేసుకొని ఉంటానండి. ఇక కంచి కాకరకాయలు ఉన్నాయి, అవన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక ఎర్లీ మార్నింగ్ లేవడంతోనే మనకి వంట డైరెక్ట్ చేసేసుకోవచ్చు అనమాట. మీరు కూడా ఇలానే ప్రీ ప్లాన్డ్గా ఉంటారా? నాకైతే కామెంట్లో చెప్పండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.